ఈ చిత్రంలోని సన్నివేశాలు పాత్రలు కల్పితం కావు, అందరినీ ఉద్దేశించి తీయబడినవి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను. నాకు 60,000 జీతం, ఉండడానికి పెద్ద ఇల్లు, తిరగడానికి కారు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు నాకు ఇవన్నీ ఊరికే ఇవ్వలేదు. ప్రతి వెలిగే దీపం వెనకాల కాలే ఒక వ్యక్తి ఉంటుంది. మాదో అందమైన ఊరు, దీన్ని కోల్ సిటీ అంటారు. మాదో పెద్ద కాలనీ, అందులో మాదో చిన్న ఇల్లు. మా ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే మా నాన్నకి నేను ఒక్కడే కొడుకుని. అప్పట్లో నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇవేవి నాకు గుర్తుకు లేవు, ఒక్క మా నాన్న చెప్పిన మాట తప్ప. నేను మీ అమ్మ ఇద్దరం చాలా ఊహించుకుంటున్నాను బిడ్డ, నువ్వు బాగా మంచి చదువు చదవాలని, గొప్ప వ్యక్తి కావాలని. మేము మాత్రం చాలా ఊహించుకుంటున్నాం బిడ్డ. నువ్వు మంచి చదువుకో, మంచిగా ర్యాంక్ తెచ్చుకో నా బిడ్డ. ర్యాంక్ తెచ్చుకొని మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ చూసుకో బిడ్డ. ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పే మాట అయినా బిడ్డ, మంచి బుద్ధిగా చదువుకో, మంచిగా ర్యాంక్ వస్తే చూడు బిడ్డ. ఎందుకంటే నేనేదో కూలి నాడు చేసుకొని ఈ సంవత్సరాల్లో నేను ఈ కుటుంబంగా చాలా కష్టంగా లాక్కొస్తాను బిడ్డ. నాలా కష్టాలు నువ్వు పడవద్దు బిడ్డ. నేను మా ఇద్దరు కోరుకో బిడ్డ, అమ్మ నాన్నది ఏంటంటే నువ్వు ఒక మంచి గొప్ప వ్యక్తి కావాలి, మంచి ఇంజనీర్ కావాలని మేము ఇద్దరం ఆశపడుతున్నాం బిడ్డ. నా బిడ్డ నువ్వు మాకేదో ముసలితనాలు మాకు అన్నం పెడతాను కాదు బిడ్డ. మా కళ్ళారా నా కొడుకు ఒక మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి చదువుకున్నాడు, మంచి సమాజంలో గౌరవం ఉండడానికి మాకు ఒక తృప్తిగా ఇది బిడ్డ. నువ్వు నా బిడ్డ నువ్వు మంచి చదువుకో బిడ్డ, మంచిగా ఉద్యోగం చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని గొప్ప వ్యక్తి కావాలి బిడ్డ. మా నాన్నకిచ్చిన మాట కోసం నేను కష్టపడి చదివి ఎంసెట్ రాశాను. ఆ రోజు ఎంసెట్ రిజల్ట్స్ నాకు సిబిఐటిలో సీట్ వచ్చింది. వాడికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి హైదరాబాద్ పెద్ద కాలేజ్ సీట్ వస్తుందని రేపు తీసుకుంటాను. నేను చేయించాను ఈ ఖర్చు ఏమన్నా కానీ బాబు, ఎందుకంటే వాళ్ళకి కాలేజ్ సీట్ ఆడడం చాలా గొప్ప ఆడతారు అందరూ. ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు. ఎంత కష్టాలు సరే వాళ్ళు చదివిస్తాం ఏమన్నా కానీ. హ్యాపీగా సాగుతున్న లైఫ్లోకి నల్లటి మేఘాలు ఎంటర్ అయ్యాయి. ఆ నల్లటి మేఘాలు నన్ను క్రమక్రమంగా అంధకారంలో నెట్టసాగాయి. ఎవర్రా ఫోన్లో? ఫ్రెండ్ రా. తెలిసిందిలే, బాగా రిచ్ అంట, లవర్ అంట. అరే ఎంత రిచ్ అయితే రాకు, సినిమాకి రాదు, పార్కింగ్ రాదు, ఎంత రిచ్ అయితే అదంతా పక్కన పెట్టలేని. పార్టీ ఎప్పుడు? పార్టీ ఇస్తారా మెల్లిగా, డబ్బులు లేవరా. రే కాలేజీలో జాయిన్ అయినప్పుడు చూస్తున్నావు, ₹1 ఖర్చు పెట్టినవారా? రేపు నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే నువ్వు పార్టీ ఇస్తున్నావు, లేకపోతే అప్పుడు చూస్తున్నావు. కాబట్టి పార్టీ అనుకుంటున్నారు. నాన్న హలో డాడీ,
బాగున్నాడు డాడీ, అని బాగానే ఉన్నాడు డాడీ. అది మొన్న పంపించిన డబ్బులు అయిపోయినాయి డాడీ. అది స్పెషల్ క్లాసులు ఉన్నాయి, అది డబ్బులు కట్టాలి డాడీ. కట్టకపోతే మన కాలేజీలో రానివ్వరు డాడీ. ప్లీజ్ నువ్వు ఎలా అయినా రేపు వెయ్యి, మరి క్లాస్లోకి రానివ్వరు వాళ్ళు. ఓకే డాడీ, ఓకే రేపు వెయ్యి డాడీ, మరి క్లాస్లో ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే డాడీ, ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఆ నల్లటి మేఘాలు నా జీవితాన్ని కమ్మేశాయి. ముక్కు ముక్కని వేసేమమ్మా ఏం కాదు. అవునా ఏం కాదు. హాయ్రా. ఏదిరా ఇందులో గుర్తుకొచ్చిందా మా ఇల్లు? అదంతా లేదు కానీ రేపు నీ బండి కావాలరా. నా బండి ఎందుకు? అది మా అమ్మాయి రేపు సినిమా తీసుకోదామని. అరే నీకు బండి కొనే స్టేజ్ లేదు, నీకు అంత హై క్లాస్ అమ్మాయి అవసరమా? ఏంట్రా అలా అంటావు? జస్ట్ జోకింగ్, జస్ట్ జోక్ రా. ఏ హలో హలో డాడీ. చెప్పు డాడీ చెప్పు. బాగుందిరా, బాగున్నావా? బండి కావాలి డాడీ. బండి సైకిల్ మోటరా? ఫ్రెండ్స్ అందరు చాలా బండి మీద వస్తున్నారు డాడీ, అందరూ బండి మీద వస్తున్నారు, ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడరా బిడ్డ? నాకు కావాలి డాడీ బండి. బాగా చూస్తాలే, చేస్తాలే బిడ్డ చేస్తాలే. నువ్వు అట్లా అనుకోకరా, అలాగరా నేను చేస్తాలే. ప్లీజ్ డాడీ. సర్లే బిడ్డ చూస్తాలే, నేను చూస్తాలే మరి. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఓకే డాడీ, చూడు డాడీ, థ్యాంక్ యూ. బండి వచ్చినట్టే. అరే అవునా, బాగున్నా? బాగున్నా. వెళ్తున్నారు అంకుల్, చాలా టెన్షన్లు ఉన్నాయి. టెన్షన్ లేదు, అదేం లేదు కానీ ఈ బండి అమ్మేసాను చూస్తానా బాబు. ఎందుకంటే మావాడు బండి అడుగుతాడు, కాలేజ్ చదువుతాడు కదా. ఎందుకంటే ఇల్లుగా వాడు చదివేది పెద్ద కాలేజ్ బాబు, అయినా పెద్ద కాలేజ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బండి ఉన్నాయట. ఇక రోజు ఫోన్ చేస్తాడు, డాడీ అందరూ బండ్ల మీద వస్తున్నారు, నేను ఒక్కనే బండి లేదు, నాకు బాగా అనిపిస్తలేదు అంటే. ఇక సరే నేను బాగా ఆలోచించిన, ఇక నేను ఎట్లాగో కష్టపడదాం వాని బండి కొద్దామని కొన్ని పైసలు తక్కువ పడితే ఈ బండి అమ్మి అవి కలిపి ఒక బండి కొద్దామని చూస్తాను బాబు. మరి మీరు ఎలా వెళ్తారు? ఇక నాకు ఇక్కడ నుంచి ఉన్నది బాబు 10 కిలోమీటర్లు ఉంటుంది బాగానే, కానీ ఒక పాస్ సైకిల్ ఉన్నది నాది. ఇక ఆ పాస్ సైకిల్తోనే మెల్లగా కాలం గడుపుతా. ఇక వాడు మంచిగా ఇంజనీర్ చదివి పాస్ అయ్యి వాడు ఇంజనీర్ ఉద్యోగం చేస్తే అప్పుడు మేము సుఖపడామా, అదే ఆశతోనే ఇక నడుస్తుంది బండి నడుపుతా. ఎట్లా కష్టం నష్టం నడపాలి, వాడు చదువు కంప్లీట్ అయిన దాకా, మనకు ఉద్యోగం వచ్చిన దాకా. చేసుకున్నట్టు అయింది కాదు. ఇంకెక్కడ దెబ్బ తగిలిందా? ఇంకెక్కడ ఏమైంది బిడ్డ? ఇంకెందుకైందా? అయ్యో ఏమిందా? ఏమైంది బిడ్డ? కింద చూసుకున్నారా? బండి కావాలి బాబు, బండి కావాలి బాబు అని ఫోన్ చేసి కింద నిలబడి ఎక్కడొక్కడ కష్టం పడి ఉన్న బండి అనుకొని బండి ఇప్పించింది. బండి ఇప్పించినాక ఇదేం పని బిడ్డ? ఏదో మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటూ గొప్పవాడు కావాలని అనుకుంటాను. ఈ బండి ఇప్పించినాక ఆ స్నేహితులను పోయి ఆ బండ్ల పొట్టులు పెట్టుకొని ఒకరి మీద ఒక పొట్టులు పెట్టుకొని కింద పడి ఇదేం బిడ్డ?
ఈ చిన్న గాయంతో సరిపోయిందిరా. అదే నీకు ఏమైనా అయితే మా పరిస్థితి ఏంటి బిడ్డ? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మా తల్లిదండ్రులు మా పరిస్థితి ఏంటి బిడ్డ? ఇట్లా ఎందుకు చేసుకుంటారా మీరు? అదే ఊళ్ళో అయినప్పుడు నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చినావు కదా బిడ్డ. ఈ మళ్ళీ పట్టణంలో పెడితేనేమో ఇట్లా మొన్ననేమో సెమిస్ట్రీ పోయింది, ఫెయిల్ మన మార్క్ తక్కువ వచ్చిందని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరూ. ఇదేమో ఇట్లెందుకు అలవాటు అయినా బిడ్డ? ఇదేం బిడ్డ ఇది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావురా? నీకేమైనా ఏమైనా అయిపోతే మా పరిస్థితి బిడ్డ. మీ అమ్మ నేను ఎడిపోదా బిడ్డ? ఉన్నది ఒక కొడుకు ఏం బిడ్డ? నేను ఎందుకు ఇట్లా చేస్తున్నారా? ఏమైందిరా మీకు? ఇదంతా కలనా? ఇదంతా కలనా? ఇది కలే కావచ్చు. నువ్వు ఎలాగే చేస్తే ఇది రేపు నిజం కూడా కావచ్చు. ప్రతి వెలిగే దీపం వెనకాల కాలే ఒక వ్యక్తి ఉంటుంది. ఆ కాలే వ్యక్తి మీ పేరెంట్స్ అయితే ఆ వెలుగు మీ జీవితాల్లో నింపాలనుకున్నారు. ఇది అర్థం చేసుకునే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళ మీ కర్మ.